ఓం సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా? తల్లి, 100 కోట్ల అదృష్టం. కోటి కాదు, 2 కోట్లు కాదు, 100 కోట్ల అదృష్టం. అది కూడా ఎవరు పంపుతున్నారో తెలుసా? సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి, వడ్డీ కాసులవాడు వెంకటేశ్వరుడు అయినటువంటి శ్రీ శ్రీనివాసుడు నీ కోసం, నీ కష్టాలను చూడలేక, నీ కన్నీళ్లను చూడలేక, నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధని చూడలేక ఏకంగా 100 కోట్ల అదృష్టాన్ని నీ కోసం పంపిస్తున్నాడు. అది కూడా ఎలానో తెలుసా? 100 కోట్ల అదృష్టం తిరుమల శ్రీవారి అదృష్టపు లడ్డూలు. నీ అదృష్టం ఏ లడ్డూలో దాగుందో ఒక్కసారి పరీక్షించుకో తల్లి. మనస్ఫూర్తిగా శ్రీ శ్రీనివాసుడిని మనసులో తలుచుకొని, ఆయన్ని ఆరాధించుకొని, నీ కష్టాన్ని చెప్పుకొని భక్తిపూర్వకంగా ఒక లడ్డూని తాకు. ఏ లడ్డూలో నీ అదృష్టం ఉందో నువ్వు పరీక్షించుకో. ఎందుకంటే ఇది తిరుమల శ్రీవారి ప్రసాదం. కాదనుకున్నావు అంటే తర్వాత చాలా తీవ్రంగా బాధపడతావు. ఎందుకంటే ఇది తిరుమల శ్రీ శ్రీనివాసుని ఆశీర్వాదంతో వచ్చిన లడ్డు, అదృష్టపు లడ్డు, నీ అదృష్టంలా దాగి ఉన్నటువంటి లడ్డు. వదులుకోవద్దు. మనస్ఫూర్తిగా ఒక్కసారి కళ్ళు మూసుకొని వెంకటేశ్వరుని మనసారా తలుచుకొని, నీ కష్టం చెప్పుకొని ఒక లడ్డూని మనస్ఫూర్తిగా తాకు. ఏ లడ్డూలో నీ అదృష్టం దాగుందో నువ్వు పరీక్షించుకో. అలా నువ్వు తాకిన లడ్డూలో నీ అదృష్టం ఉంది అంటే నీ జన్మ ధన్యమైపోయినట్టే. వదులుకోవద్దు. ఇలాంటి అదృష్టం అందరికీ కూడా ఎదురుపడదు. ఇది నీ కంటపడింది, నీ ముందుకు వచ్చింది, నిన్ను వెతుక్కుంటూ వచ్చింది అంటే శ్రీ శ్రీనివాసుడి ఆశీర్వాదం నీ మీద ఉంది, జాగ్రత్త అంటూ బాబా గారు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఆ తిరుమలేశుని భక్తులకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఓం నమో వెంకటేశాయ అంటూ, ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టండి. మీకు తిరుమల శ్రీనివాసుని ఆశీర్వాదాలు, బాబా గారి కరుణా కటాక్షాలు మీ మీద నిండుగా మెండుగా ఉంటాయి. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. ఈ మధ్య నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి, ఏంటంటే వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళకి అస్సలు పడటం లేదు. అస్తమానం గొడవలు. వాళ్ళు ఏవేవో చెడు ప్రయోగాలు, చేతబడులు అవి ఇవి చెయ్యటం, వీళ్ళ ఇంటి ముందు నిమ్మకాయలు అవి ఇవి పడేయటం, ఏదేదో చెయ్యటం, చీటికి మాటికి గొడవ పడిపోవటం, మనుషులు కనిపిస్తే సూటిపోటు మాటలతో తిట్టటం, ఇలా మనశ్శాంతి లేకుండా ఉంది. పోనీ ఇల్లు మార్చేద్దామంటే సొంత ఇల్లు ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. కానీ వీళ్ళు పోరు పడటం చాలా కష్టంగా ఉంది. అలాంటప్పుడు నాకు కాల్ చేశారు. ఇలా ఉందండి, ఈ శత్రువుల పీడ విరగడవ్వాలి, ఈ నరదృష్టి నుంచి బయటపడాలి, జనాల ఏడుపులు మా మీద పోవాలి, ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు, ఇంట్లో మనశ్శాంతి లేదు, సంపాదించింది నిలవటం లేదు అన్నప్పుడు గురువుగారికి ఒకసారి కాల్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యకి ఆయన చక్కటి పరిష్కారం అందిస్తారు. ఎందుకంటే 60 ఏళ్ల అనుభవం ఉంది జ్యోతిష్యం చెప్పటంలో అనగానే వాళ్ళు కాల్ చేశారంటే, గురువు గారు చేసిన పూజల వల్ల వాళ్ళు 15 రోజులు తిరిగేసరికి అంతలా గొడవకు వచ్చే వాళ్ళు ఒక్కసారి మౌనంగా గప్చుప్పుగా అయిపోయారు. వీళ్ళని చూస్తే కూడా సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఉందండి, మనశ్శాంతి వచ్చిందండి మాకు అంటూ కాల్ చేసి చెప్పారండి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టం నుంచి బయటపడవేస్తారు. అతి తక్కువ సమయంలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా ఆయన కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరకోశ, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ కూడా రాదు.
100 కోట్లు ఇచ్చినా ఎవ్వరూ కూడా ఆపలేనటువంటి ఒక అదృష్టం నీకు పట్టబోతోంది. ఏది పట్టినా ఏది ముట్టినా బంగారంలా మారబోతోంది. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు, కన్నీళ్లు, కడగళ్ళు అన్నీ కూడా ఈ రోజుతో అంతం కాబోతున్నాయి. శ్రీవారు అంతం చెయ్యబోతున్నారు. సాక్షాత్తు తిరుమల శ్రీ శ్రీనివాసుడే నీ మీద కన్ను తెరిచాడు బిడ్డ. ఇంతటి అదృష్టం ఎవ్వరికీ కూడా రాదు. జాగ్రత్తగా విను, ఏ మాత్రం వదులుకోవద్దు. ఎందుకో తెలుసా, కాలం ఎవ్వరి కోసమూ ఆగదు, కానీ అదే కాలం కొందరి జీవితాలతో ఆడుకుంటుంది కదా. నిజమే అనిపిస్తోంది కదా. నువ్వు ఎప్పుడైనా చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చావా? నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నేను ఎవరికి ఎలాంటి ద్రోహం చెయ్యలేదే, ఎవరికి చెడు తలపెట్టలేదే, అయినా నా జీవితం ఎందుకు ఇంత నరకంగా మారింది అని నువ్వు భగవంతుణ్ణి ఎప్పుడైనా ప్రశ్నించావా? డబ్బు చేతికి వస్తుంది అనుకునే లోపే నీళ్ళల్లా ఖర్చయిపోవటం చూసావా? నువ్వు ప్రాణంగా ప్రేమించిన వాళ్లే, నమ్మి సహాయం చేసిన వాళ్లే నిన్ను నట్టేట ముంచి వెన్నుపోటు పొడిచి అవమానించి వెళ్ళిపోతుంటే ఆ గుండె పగిలే బాధను అనుభవించవా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా నీకోసమే తల్లి. అవును, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నువ్వు ఇన్నాళ్లు పడ్డ కష్టాలకు, నువ్వు చిందించిన ప్రతి కన్నీటి బొట్టుకు లెక్క తేలే సమయం వచ్చేసింది. ఇక్కడ సరిగ్గా ఈ జూలై 1వ తేదీ తర్వాత సాధారణమైన రోజు కాదు. ఇక్కడ పరిస్థితులు, గ్రహస్థితులు, నీ విధిరాత అన్ని ఒక మహాద్భుత కూటమిగా ఏర్పడబోతున్నాయి. నీకు గురుబలం, గురు అనుగ్రహం, సాక్షాత్తు శ్రీ శ్రీనివాసుడి కరుణ విపరీతంగా ఉండబోతోంది. అదృష్ట యోగాన్ని సృష్టిస్తున్నాయి. ఈ జూలై 1వ తారీఖు ఏదైతే ఉందో అది ముఖ్యంగా ఇక్కడ శ్రీనివాసుడు ఇచ్చినటువంటి 5 అంకెలకి విపరీతమైన అదృష్టం పట్టబోతోంది. వారి జీవితాల్లో ఎంతటి అదృష్టం రాబోతోంది అంటే, ఎంతటి మార్పు రాబోతోంది అంటే, అక్షరాల 100 కోట్లు ఇచ్చి ఆపాలని చూసినా సరే వాళ్ళ అదృష్టాన్ని, ఎదుగుదలను ఈ భూమి మీద ఏ శక్తి ఆపలేదు తల్లి. ఈ 5 మంది అదృష్టవంతులు మట్టిని ముట్టినా కూడా బంగారంగా మారే సువర్ణ గడియలు మొదలు కాబోతున్నాయి. కానీ ఒక్క నిమిషం, విశ్వం అనేది ఒక అద్దం లాంటిది. నువ్వు కృతజ్ఞత చూపిస్తేనే అది నీకు అదృష్టాన్ని ఇస్తుంది. జూలై 1వ తేదీ నాటి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ నీ ఇంట్లోకి రావాలి అంటే, నీ దరిద్రం పోవాలి అంటే ఈ క్షణమే నేను చెప్పేది చెయ్యి. ఇది సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగే ఒక సాధారణ మాట కాదు. ఇది నీ తలరాతను నువ్వే అంగీకరించే ఒక ప్రక్రియ. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి విశ్వంతో కనెక్ట్ అవ్వు, నీ సాయితో కనెక్ట్ అవ్వు, శ్రీనివాసుడితో కనెక్ట్ అవ్వు. ఈ వీడియోని లైక్ చేయటం ద్వారా నేను నా అదృష్టాన్ని స్వీకరిస్తున్నాను అని నువ్వు శ్రీనివాసుడికి సంకేతం తెలియజేయటమే అవుతుంది. మరి ముఖ్యంగా ఓం నమో వెంకటేశాయ అని ఇక్కడ చెప్పు, లేదా నాకు అదృష్టం కావాలి తండ్రి అంటూ రాయి. నీ కామెంటు నీ జీవితానికి ఒక వరంలాగా, ఒక పునాది రాయి కావాలి. నువ్వు లైక్, సబ్స్క్రైబ్ చేస్తేనే ఆ పాజిటివ్ ఎనర్జీ నీకు పూర్తి స్థాయిలో అందుతుంది. శ్రీనివాసుడి కృపా కటాక్షాలు నీ మీద ఉంటాయి. ఎందుకంటే మంచిని పంచుకుంటేనే మంచి జరుగుతుంది తల్లి. మరి ఆ 5 అంకెలు ఏవి? ఆ 5 మంది అదృష్టవంతులు ఎవరు? అందులో నీ అదృష్టం ఉందా? నీ అంకె కూడా దాగి ఉందా? నీ నెంబరు కూడా దాగి ఉందా? పరీక్షించుకో. ఇది నీ తలరాత మారే సమయం ఇది. ఒకవేళ ఉంటే గనక నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి, నువ్వు పడ్డ అవమానాలకు, అనుమానాలకు ప్రతీకారం ఎలా తీర్చుకోబోతున్నావో, నీ అప్పులు ఎలా తీరబోతున్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు సాయి నీ ముందుంచబోతున్నాడు. జాగ్రత్తగా విను, చివరి వరకు చూడు. ఎందుకంటే నేను చెప్పబోయే 3వ అంకె మరియు 5వ అంకె వారి జీవితాలు వింటే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని ఎగిరి గంతులేస్తారు. మీ జీవితం మొత్తం కూడా ఈ వీడియోలో దాగి ఉంది. దయచేసి ప్రతి ఒక్క అక్షరాన్ని మనసు పెట్టి వినుతల్లే. ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు. ఒక్కసారి కళ్ళు మూసుకుని శ్రీనివాసుడిని మనసులో తలుచుకొని, నీ సాయినాథుడిని మనసులో తలుచుకొని, ఇక్కడ ఉన్నటువంటి లడ్డూలని, తిరుమల శ్రీవారి లడ్డూలని భక్తితో ఒక్క లడ్డూని తాకు. నీ జీవితం మొత్తం చెప్పేస్తాను. అయితే ఇక్కడ మొదటి అంకె గురించి చెప్పబోతున్నాను. ఎవరైతే మొదటి లడ్డూను తాకిన బిడ్డ ఉన్నారో వారికి అప్పుల ఊబి నుంచి కుబేర స్థానానికి వెళ్ళేటటువంటి ఒక అంకె. నీ మనసు నాకు తెలుసు తల్లి. బయటకు నవ్వుతూ కనిపిస్తావు, కానీ లోపల మాత్రం నువ్వు పడుతున్న నరకం ఎవ్వరికీ తెలియదు. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఆర్థికంగా ఎంత కుంగిపోయావో నీ అంతరాత్మకు తెలుసు. ఎవరికో సహాయం చెయ్యబోయి నువ్వు ఇరుక్కుపోయావు. నీ సొంత మనుషులే నిన్ను మోసం చేశారు. రేపు నా పరిస్థితి ఏంటి?
నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని రాత్రిలో నిద్ర పట్టక సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి. కష్టపడి సంపాదిస్తావు, కానీ 10 రూపాయలు మిగలదు. అప్పులు పెరిగిపోయాయి. అడిగే వాళ్ళ మాటలు పడలేక పరువు కోసం ప్రాణాలు తీసుకోవాలి అనిపించిన క్షణాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఊపిరి పీల్చుకో తల్లి, ఇక ఊపిరి పీల్చుకో. చాలు, ఈ కష్టాలు చాలు. ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి వేసుకునే సమయం వచ్చింది. ఈ జూలై 1వ తేదీ ఏదైతే ఉందో ఆ తర్వాత నీ పరిస్థితులు, నీ గ్రహస్థితులు, విధి రాత పూర్తిగా మారబోతున్నాయి. శుక్రదశ పట్టబోతోంది, అంటే లక్ష్మీ కటాక్షం పట్టబోతోంది. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు శ్రీనివాసుడు కరుణించాడు అంటే అమ్మ ఆ ఇంట్లోకి, ఆ భక్తుడి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళిపోతుంది. అమ్మ కటాక్షం నీ మీద కురవబోతోంది. ఈ జూలై 1 తర్వాత నీ జీవితంలోకి డబ్బు ఎటువైపు నుంచో ఒకవైపు వస్తూనే ఉంటుంది. నువ్వే ఆశ్చర్యపోతావు, ఆనందపడతావు. నీకేమీ అర్థం కాదు. నీ మొండి బకాయిలన్నీ వసూలైపోతాయి. ఎవరైతే నీ దగ్గర అప్పు తీసుకుని ఎగ్గొట్టారో వాళ్లే నీ ఇంటికి వచ్చి వడ్డీతో సహా తిరిగి ఇస్తారు. నువ్వు చెయ్యబోయే వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే కోరుకున్న చోటకి ఊహించిన ప్యాకేజీతో ఆఫర్ లెటర్ వస్తుంది. నిన్ను చూసి వీడి జీవితంలో ఎప్పటికీ బాగుపడరా అని నవ్విన వాళ్ళ నోళ్లు మూతల పడేలా నీ ఎదుగుదల సైక్లోన్లా ఉండబోతోంది తల్లి. నువ్వు కొనుగోలు చేసే ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా 1000 రెట్ల లాభాన్ని నీకు ఇస్తుంది. పట్టిందల్లా బంగారమే. అంటే ఏది పట్టినా బంగారమే, ఏది ముట్టినా బంగారమే. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, డబ్బు వచ్చాక పాత కష్టాలను మర్చిపోకు. ప్రతి శుక్రవారం, శనివారం ఒక పేద మహిళకు అన్నదానం చెయ్యి. నీ 100 కోట్ల అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. శనివారం రోజు ఒక్కసారి వెంకటేశ్వరుడి ఆలయానికి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకొనిరా. నీకున్న అడ్డంకులు, అవరోధాలు అన్నీ తొలగిపోయి ఆ అదృష్టం ఇంకా త్వరగా నీ తలుపు తడుతుంది. ఇక 2వ అంకెను తాకిన బిడ్డ, 2వ లడ్డూని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి కోల్పోయిన సామ్రాజ్యం తిరిగి రాబోతోంది బిడ్డ. ఇంతకాలం నువ్వు ఏది కోల్పోయావో దానికి 1000 రాబోతోంది. ఈ జూలై 1వ తారీఖు తర్వాత నీ తలరాత ఎలా ఉండబోతోందంటే అఖండమైన రాజయోగాన్ని అనుభవించబోతున్నావు. నువ్వు ఎవరికి తల వంచే రకానివి కాదు. అంత ధైర్యము, సాహసము మనసులో ఉంటాయి. కానీ కాలం చేసిన గాయాలకి అలా తల వంచి ఉన్నావు. గత కొంత కాలంగా నువ్వు తల దించుకొని బతకాల్సి వచ్చింది. నీ ఆత్మాభిమానం దెబ్బతిన్నది. నీ స్థానంలోకి పనికి మాలిన వాళ్ళు వచ్చి కూర్చున్నారు. నువ్వేంటో నీకు తెలుసు, నీ టాలెంట్ ఏంటో నీకు తెలుసు. కానీ అదృష్టం కలిసి రాక ఓ మూలన పడిపోయావు. ప్రేమించిన వాళ్ళు నిన్ను వదిలేశారు. నీ నిజాయితీని ఎవరూ గుర్తించలేదు. నా టైం ఎప్పుడు వస్తుంది దేవుడా అని నువ్వు గుండెలు పగిలేలా రోధించావు. అయితే నీ సింహాసనం సిద్ధమవుతోంది. నీ సింహాసనం మీద నువ్వు కాళ్ళ మీద కాళ్ళ వేసుకుని కూర్చున్న రోజు వస్తుంది బిడ్డ. ఈ జూలై 1 తర్వాత సూర్య భగవానుడి అదృష్టం కూడా నీకు తోడవుతోంది. వెంకటేశ్వరి అనుగ్రహం నీ మీద ఉండబోతోంది. ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది అంటే నువ్వు కోల్పోయిన పరువు, ప్రతిష్ట, డబ్బు, ప్రేమ, ఆస్తి, పాస్తి అన్ని వడ్డీతో సహా తిరిగి రాబోతున్నాయి. నీ మాటకి తిరుగులేదు. సమాజంలో నీకు ఒక అద్భుతమైన గుర్తింపు రాబోతోంది. రాజకీయంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, వృత్తిలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న నెంబర్ 1 స్థానానికి వెళ్తావు. నువ్వే నెంబర్ 1 స్థానంలో ఉంటావు. ఇక నీ మీద నిందన వేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నీ కాళ్ళ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడుగుతారు. నువ్వు ఏమి కొన్నా, భూములు కొన్నా, ఆస్తులు కొన్నా, ఏది కొన్నా కూడా అద్భుతమైన గడియలు ఈ జూలై 1 నుంచి మొదలవ్వబోతున్నాయి. నీలో ఉన్నటువంటి ఆత్మ విశ్వాసం ఏదైతే ఉందో అది 100 రెట్లు పెరుగుతుంది. నీ చేతిలో ఒక చిన్న పని పెడితే చాలు, దాన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టుగా మార్చే శక్తి నీకు వస్తుంది. జూలై 1 నుంచి నీ విజయ యాత్రను సాక్షాత్తు వెంకటేశ్వరుడే ఆశీర్వదిస్తున్నాడు. కానీ గర్వం దరిచేరనీయకు. ప్రతి శనివారం రోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిరా. ఒక్కసారి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యదేవుడికి ఆదివారం నమస్కరించు. పేద విద్యార్థులకి సహాయం చెయ్యి. ఆకలితో ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం చెయ్యి. నీ కీర్తి ఆకాశాన్ని అంటుతుంది. జాగ్రత్తగా నడుచుకో బిడ్డ. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే 3వ అంకెను, 3వ లడ్డూని తాకిన బిడ్డ గురించి వింటే నిజంగా ఆశ్చర్యపోతావు. ఎందుకంటే నువ్వు పడ్డ కష్టాలు పగ వాడికి కూడా ఉండకూడదు తల్లి. అడుగడుగునా కన్నీళ్లే. కానీ జూలై 1 నుంచి కూడా ఆధిపత్యంగా లాభపడేది కూడా నువ్వే. ఇప్పుడంతా రివర్స్ కాబోతోంది. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కన్నీళ్లు, నువ్వు పెట్టుకున్న కన్నీళ్లు, నువ్వు పడ్డ కష్టాలు, నువ్వు పడ్డ అవమానాలు
ప్రతి ఒక్కటి కూడా ఎలా ఉన్నాయంటే దానికి రివర్స్గా ఉండబోతోంది. ఇక ఎక్కడ చూసినా లాభాలే, ఎక్కడ చూసినా ఆనందాలే, ఎక్కడ చూసినా గౌరవాలే. నీ పిలుపు కోసం, నీ పలకరింపు కోసం జనాలు ఎదురు చూసే రోజు వస్తుంది. అయితే ఇక్కడ 3వ అంకెను తాకిన బిడ్డ శ్రద్ధగా వినుతల్లే. చీకటి నుంచి అఖండ వెలుగులోకి రాబోతున్నావు. ఇది మామూలు వెలుగు కాదు. సాక్షాత్తు ఒంటరి పోరాట యోధుడిగా నువ్వు ఉన్నావు. ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడిపోతావు. కానీ నీకు తిరిగి దక్కింది ఏంటి? నమ్మక ద్రోహం, మోసం, కన్నీళ్లు. నీ జీవితంలో నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వాళ్లే నీకు గొయ్యి తవ్వారు. కుటుంబ సభ్యుల వల్ల, బంధువుల వల్ల చాలా నష్టపోయావు. నువ్వు చేసిన త్యాగాలను ఎవరూ గుర్తించలేదు. పైగా నీ మీదే తప్పు అన్నారు. మనసులో మండిపడుతున్న అగ్ని పర్వతాన్ని దాచుకొని బయటకు నవ్వుతూ బతికేస్తున్నావు. ఆర్థికంగా కూడా అనేక ఎత్తు పల్లాలు వచ్చాయి. ఒకరోజు లక్షలు వస్తే మరొక రోజు 10 రూపాయల కోసం ఇబ్బంది పడ్డావు. కన్నీళ్లు తుడుచుకో. ఎందుకంటే నీ నిశ్శబ్ద రోదనలో ఆ శ్రీనివాసుడు విన్నాడు. జూలై 1 నుంచి కూడా నీకు అద్భుతమైన ఒక రాజయోగం కలిగేలా చేస్తున్నాడు. సువర్ణ ఘడియలు నీ కోసం రాబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా అది డబల్ అయి తిరిగి రాబోతోంది. జూలై 1 నుంచి నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ అడుగు పెట్టినా ఆ రంగం నీ సొంతమవుతుంది. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్నా లేదా ఏ పని చేస్తున్నా, కుల వృత్తి, ఉద్యోగం ఏం చేస్తున్నా కూడా ఒక గోల్డెన్ పీరియడ్ తల్లి. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, చిన్న వృత్తి చేస్తున్నావా, చిన్న వ్యాపారం పెట్టుకున్నావా, చిన్న హోటల్ పెట్టుకున్నావా, ఎక్కడ ఉన్నా ఏం చేసినా నీకు గోల్డెన్ పీరియడ్ మొదలైపోయింది. ఇక్కడ నీ ఊహకు కూడా అందనటువంటి విధంగా నీ బ్యాంకు బ్యాలెన్స్ పెరిగిపోతుంది. నీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు వచ్చి పడుతుంది. నువ్వు ఎన్నో ఏళ్లుగా కంటున్న సొంతింటి కల నెరవేరుతుంది. కోర్టు కేసులో ఆస్తి వివాదాలు ఉంటే అవన్నీ నీ వైపే మొగ్గు చూపుతాయి. నీ శత్రువులు నీ పేరు చెబితే భయపడే స్థాయికి నీ ఎదుగుదల ఉంటుంది. నీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తొలగిపోయి అద్భుతమైన ప్రేమ చిగురిస్తుంది. ఈ జూలై 1 తర్వాత పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే 100 కోట్లు ఇచ్చినా కూడా నీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు, లాక్కోలేరు. కేవలం ఇక్కడ నువ్వు చేయాల్సింది శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునిరా. అక్కడ ఒక నెయ్యి దీపం వెలిగించిరా. నీ అదృష్టాన్ని 100 కోట్లు ఇచ్చినా ఎవ్వరూ లాక్కోలేరు. ఇక 4వ లడ్డూని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, అదృష్టం నీ తలుపులు బద్దలు కొట్టుకుని మరీ వస్తోంది. సిద్ధంగా ఉండు. ఏదైనా ఒక పని అనుకుంటే ప్రాణం పోయినా చేస్తావు. కానీ గత 2-3 ఏళ్లుగా ఏ పని మొదలు పెట్టినా కూడా అక్కడికక్కడే ఆగిపోతోంది. అందులో అన్ని అడ్డంకాలే. 10% పని కోసం 100% కష్టపడాల్సి వస్తుంది. చేతికి వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోయాయి. అంతా నాకే అనుకునే లోపు ఏదీ లేకుండా పోయింది. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, కుటుంబంలో అశాంతి, చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూసి జాలిపడే స్థాయికి నువ్వు వెళ్ళావు కదా. కానీ వినుతల్లే, రాసి పెట్టుకో. జూలై 1 నుంచి నీ టైం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వెంకటేశ్వరుడి అనుగ్రహం నీ మీద కలిసిందే. నీ గురు అనుగ్రహం, నీ సాయి అనుగ్రహం నీ జీవితంలోకి అదృష్టాన్ని తీసుకురాబోతున్నారు. ఇప్పటిదాకా కూడా మూసివేసిన తలుపులు ఇప్పుడు వాటంతట అవే బద్దలు కొట్టుకుని మరీ తెరుచుకోబోతున్నాయి. నీకు రావాల్సిన డబ్బు, ప్రమోషన్లు, కాంట్రాక్ట్లు అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే జూలై 1 తర్వాత అద్భుతమైనటువంటి మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో నువ్వు తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలు కూడా నిన్ను కోటీశ్వరుని చేస్తాయి. నీ ఆలోచన విధానం మారుతుంది. నీ శరీరంలో ఒక కొత్త శక్తి పుడుతుంది. పెళ్లి కోసం చూస్తుంటే అత్యంత అనుకూలమైన సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం చూస్తుంటే శుభవార్త వింటావు తల్లే. ఇక ఏడుపు అనేది నీ జీవితంలో ఉండదు. కేవలం ఆనంద బాష్పాలు మాత్రమే. నువ్వు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, కోపానికి దూరంగా ఉండు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుదిరినప్పుడల్లా వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకుని దర్శించుకుంటురా. నీ అదృష్ట రథాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇక ఇప్పుడు చివరిది, ఆఖరిది, చివరిగా 5వ లడ్డూని తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి పదే పదే చెబుతున్నా తల్లే, నీ తలరాతను సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా తిరగరాయబోతున్నాడు. సాక్షాత్తు బ్రహ్మదేవుడి కిందికి వచ్చి బంగారు కలంతో తిరగరాస్తాడు. నువ్వు ఇన్నాళ్ళు పడ్డటువంటి కష్టాలు, నరకం అంతా ఇంత కాదు. శని ప్రభావంతో నువ్వు అనుభవించిన టార్చర్ దేవుడికి మాత్రమే తెలుసు. ఆ శ్రీనివాసుడికి మాత్రమే తెలుసు.
అందుకనే శ్రీనివాసుడు ఎంత దయతలిచాడు నీ మీద. ఎన్నో ఏళ్లుగా కష్టానికి తెరబడి నువ్వు పడ్డ కష్టానికి ముక్తి దొరికి కోట్ల యోగం, కోట్ల అదృష్టం నీకు సొంతం కాబోతోంది. అవును తల్లి, నీకు నేను 2 చేతులు ఎత్తి కూడా నమస్కరించి చెబుతున్నాను. ఎందుకంటే నీకున్న ఓపిక, సహనం ఈ భూమి మీద ఎవ్వరికీ లేదు. అంత ఓపిక పట్టావు, ఎన్నో కష్టాలు పడ్డావు. ఆ కష్టాలు వర్ణనాతీతం. డబ్బు నిలవదు, బంధాలు నిలవవు, చేసే పనిలో గుర్తింపు ఉండదు. ఎవరినైతే నువ్వు అమితంగా ప్రేమించావో వాళ్లే నిన్ను వదిలేశారు. అనారోగ్య సమస్యలు నిన్ను పట్టి పీడించాయి. అసలు నేను ఎందుకు బతికి ఉన్నాను దేవుడా, నన్ను తీసుకుపో అని నువ్వు కన్నీళ్లు పెట్టిన రాత్రులు నాకు తెలుసు. మానసిక క్షోభతో, డిప్రెషన్తో నువ్వు రోజూ చేసిన యుద్ధం అంతా ఇంత కాదు. నీ కష్టాల పరీక్ష పూర్తయింది తల్లి. ఇప్పుడు సాక్షాత్తు వెంకటేశ్వరుడు నీకు న్యాయం చెయ్యబోతున్నాడు. కష్టపెట్టిన శని భగవానుడే ఇప్పుడు కరుణించబోతున్నాడు. జూలై 1 నుంచి నీ జాతక చక్రం పూర్తిగా తిరగబడింది. నువ్వు మట్టిని ముట్టుకున్నా మట్టి వజ్రంగా మారిపోతుంది. నీ ఆలోచనలకు రెక్కలొస్తాయి. ఒకప్పుడు ఎవరైతే నిన్ను చీకొట్టారో వాళ్లే నీ అపాయింట్మెంట్ కోసం నీ ఆఫీసు ముందు, నీ ఇంటి ముందు క్యూ కడతారు. ఆర్థిక పరంగా నువ్వు ఊహించిన స్థాయిలో ఎదుగుతావు. లాటరీలో, షేర్ మార్కెట్లో, బిజినెస్ డీల్స్ ద్వారా నీ కుటుంబానికి తరతరాలకి సరిపడా ఆస్తిని కూడబెడతావు. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం చరిత్ర సృష్టిస్తుంది. నీకున్న అనారోగ్య సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. నీ ముఖంలో ఒక అద్భుతమైన తేజస్సు వస్తుంది. వెంకటేశ్వరుడు నీకు ఒక వరం ఇచ్చాడు తల్లి. జూలై 1 నుంచి పట్టిందల్లా బంగారమే. 100 కోట్లు పెట్టిన నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒక నియమం ఉంది తల్లి. ఎందుకంటే సాక్షాత్తు శ్రీనివాసుడికి అహంకారం అంటే అస్సలు నచ్చదు. కాబట్టి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండు. పేదవారికి, వికలాంగులకి వీలైనంత సహాయం చేయి. నీ జీవితంలోకి దుఃఖం అనేది మళ్ళీ అడుగు పెట్టదు. ఇక్కడ నువ్వు విన్నది అక్షరాల నిజమే తల్లి. నీ సాయి ప్రతి మాట సత్యమే. వెంకటేశ్వరుడి అనుగ్రహం నీ మీద ఉంది. అందుకే ఇంతటి అదృష్టాన్ని కూడా నువ్వు సొంతం చేసుకోగలిగావు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.